వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ కలిగిన భారతదేశానికి సామాజిక మాధ్యమాల సామ్రాజ్యాన్ని ఏలుతున్న మెటా యాజమాన్యానికి మధ్య సాగుతున్న దౌత్య చట్టపరమైన పోరాటం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశాన్ని ఫేస్బుక్ అకారణంగా నిలిపివేయడం, దానికి స్పందనగా పార్లమెంటరీ ఐటీ కమిటీ విధించిన హెచ్చరికలు, మార్క్ జుకర్బర్గ్ తరపున ప్రతినిధులు వెల్లడించిన బేషరతు క్షమాపణలు, సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు, ఐటీ చట్టంలోని కీలక రక్షణ ఉపసంహరణ హెచ్చరికలు, ఈ పోరు దేశ డిజిటల్ సార్వభౌమాధికారాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఈ సంచలనాత్మక పరిణామాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పరీక్షల అక్రమాలు, క్వశ్చన్ పేపర్ లీకేజీల నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి చేసిన వీడియోను ఫేస్బుక్ దాదాపు 5 గంటల పాటు బ్లాక్ చేయటం ఈ వివాదానికి ప్రధాన విస్ఫోటనంగా మారింది. బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశాన్ని అత్యంత తీవ్రమైన సవాలుగా పరిగణించింది. దీనికి తోడు సైబర్ నేరాల కేసులకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఈ దౌత్య సమరంలో మరింత ఉద్రిక్తత పెంచింది. కమిటీ హెచ్చరికలతో దిగొచ్చిన మెటా యాజమాన్యం తీవ్ర క్షమాపణలు తెలిపింది. మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కాప్లాన్ కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై సాంకేతిక లోపం వల్లే ప్రధాని పోస్టు నిలిపివేత జరిగిందని ఒప్పుకుంటూ అధికారికంగా క్షమాపణ తెలిపారు. ప్లాట్ఫారంలో నకిలీ డీప్ ఫేక్ కాంటెంట్, CSAM ప్రకటనలు, అల్గారిథం లోపాలపై జుకర్బర్గ్ తరఫున కూడా విచారం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ అధికారులకు సమగ్ర వివరణ ఇచ్చారు. ఒకవేళ బేషరతు క్షమాపణలు చెప్పకపోతే ఐటీ చట్టంలోని కీలకమైన సెక్షన్ 79 కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేస్తామని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ చట్టపరమైన రక్షణ కనుక తొలగిపోతే వినియోగదారుడు పోస్ట్ చేసే వివాదాస్పద చట్టవిరుద్ధ కాంటెంట్ కు మెటాయే నేరుగా పబ్లిషర్ గా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు తీసుకుని నిర్దిష్ట కాంటెంట్ ను ప్రమోట్ చేసే క్రమంలో చట్టవిరుద్ధమైన అంశాలను వ్యాప్తి చేసినట్లు మెటా కమిటీ ఎదుట అంగీకరించడంతో ప్లాట్ఫారం మధ్యవర్తి అర్హతకే ముప్పు ఏర్పడింది. మరోవైపు దేశ పౌరుల డేటా భద్రత, సైబర్ భద్రతపై కేంద్రం నిరంతరం ఉక్కుపాదం మోపుతోంది. వాట్సాప్ కొత్తగా తేబోతున్న యూజర్ నేమ్స్ ఫీచర్ ను ఐటీ మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. ఫోన్ నెంబర్ లేకుండా నకిలీ పేర్లతో ఖాతాలు సృష్టించడం వల్ల డిజిటల్ అరెస్టులు, డిజిటల్ ఫ్రాడ్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. వాట్సాప్ డేటాను ఇతర ప్లాట్ఫారంలకు పంచుకునే విధానంపై భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించలేకపోతే దేశం విడిచి వెళ్లవచ్చునని తీవ్ర స్థాయిలో మెటాను హెచ్చరించింది. డేటా మోనోపోలీని అడ్డుకుంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన 213.14 కోట్ల భారీ జరిమానా చుట్టూ ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రధాన విచారణ సాగుతోంది. భారత డిజిటల్ మార్కెట్ పరిమాణాన్ని చూపే సొంత నిబంధనలను రుద్దాలని చూసే బిగ్ టెక్ కంపెనీలకు ఇది ఒక గట్టి హెచ్చరిక. స్వదేశీ చట్టాలకు, సార్వభౌమాధికారానికి లోబడి నడవాల్సిందేనని భారతదేశం స్పష్టం చేయడంతో మెటా యాజమాన్యానికి రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.